బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ భూ కబ్జా నిషేధిత చట్టము 1982 యాక్ట్ 12 ఆఫ్ 1982 వ్యతిరేకంగా ప్రభుత్వ భూమి డొంకాపోరంబోకు కబ్జా చేసి నకిలీ డీకే పట్టా సృష్టించి విక్రయిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్వాద పార్టీ నాయకుడు గుదే రాజారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షులు నర్లమోతు శామ్యూల్ జాక్సన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇతను డాక్యుమెంట్ డీకే పట్టా నకిలీ పట్టా సృష్టించి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు ప్రతి ఆఫీసర్ మీద లాయర్ నోటీసులు పంపిస్తున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, ప్రజలు తిరగబడక ముందే చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ వ్యవస్థ నిద్ర వ్యవస్థలో చేరుకుంది. ఈ రెవెన్యూ వ్యవస్థ నిద్రపోతూ ఉంది. తట్టి లేపినా కూడా లెగలేని పరిస్థితిలో ఉంది బాపట్ల రెవెన్యూ వ్యవస్థ. ఎందుకు? ఈ వ్యవస్థలో ఎవరిని కాపాడాలని, ఏం చేయాలని 8,000 జనాభా తాగునీటి వ్యవస్థలను అడ్డుకట్ట వేయడానికి అక్కడ ఒక మతపరమైన గుడి కట్టడానికి ప్రయత్నం జరుగుతుంటే ఎందుకు మండల తహసీల్దార్ గారు చర్యలు తీసుకోవట్లా? దానివల్ల ఏంటి లాభం? మండల రెవెన్యూ ఆఫీస్కి ఏం లాభం? ప్రజల శ్రేయస్సు ముఖ్యమా? ఒక నకిలీ పట్ట సృష్టించి వరుస రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా? ఈ విషయంపై ప్రజలు త్వరలో తిరగబడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థపై తహసీల్దార్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమానికి ఇప్పుడే శ్రీకారం చుట్టూ ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఎవరైతే నకిలీ పట్టా సృష్టించి ఈ తప్పుడు